హాయ్ ఫ్రెండ్స్, చూసారా వాటర్ పైపు లీకేజ్ అయ్యి మొత్తం వాటర్ వచ్చేసిందండి ఇంట్లో. ఇప్పుడు ఈ సోఫాలన్నీ తీసి బయట పెట్టాలి. నేను వచ్చి చూసుకున్నాను కాబట్టి సరిపోయింది, ఇంతవరకు వచ్చింది వాటరు. లేకపోతే ఇక్కడ కూడా వచ్చేసేది, ఈ దివానియాలో కూడా వచ్చేసేది. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పాలరాయి కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి, లేకపోతే పడిపోతాం. ఇదేమో కరెంటు వస్తుందండి, ముట్టుకుంటే షాక్ తగులుతుంది. ఎందుకంటే ఇందాక నుంచి మరి ఎప్పుడు ఓపెన్ అయిందో తెలీదు. ఇక్కడ వస్తువులన్నీ బయట పెట్టేసామండి మేము. ఈ షింక్ కింద ఇది వాటరు లీక్ అయిందన్నమాట, ఓపెన్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇంట్లో బాబాగారు లేరు, మా అమ్మ కూడా లేరు. నేను కిందకు వచ్చాను సామాన్లు పెడదామని, అంతలో శబ్దం వస్తుంటే ఏంటి అని చూస్తే ఇది ఫ్రెండ్స్ కోవిడ్లో ఇదిగో ఇలా ఉంటాయి పనులు. సామాన్ అంతా బయట పెట్టాము, బయటకు వెళ్ళట్లేదు ఎందుకంటే కెమెరాలు ఉంటాయి మా ఇంటికి. చూసారా, కొంచెం జారినా ఇంకంతే మా పని. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా అరబ్ కంట్రీస్లో మా కష్టాలు చూడండి. ఇవి టేకి ఎంత ఎంత బరువుగా ఉంటాయో చూడండి. ఇవి ఎత్తి బయట పెట్టాలంటే మా తమ్ముడు కూడా లేడు, ఊరెళ్ళాడు. ఇప్పుడు నేను మా ఆంటీ గారు చేయాలి. నేను మాత్రం సరదాగా ఆడుకుంటున్నాను. మా ఆంటీ గారు వచ్చారంటే కర్ర తీసుకుంటారు. అమ్మో, నాకు చెప్పారు నేను వచ్చే వరకు, అంటే ఆవిడ బట్టలు తడిచిపోయినాయి అన్నమాట. ఆ పైపు క్లోజ్ చేసే పనిలో బట్టలు తడిచిపోయినాయి మా ఆంటీ గారి. మార్చుకొని వస్తాను, అంతలో నువ్వు వాటర్ అంతా తీసే అన్నారు. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. నేను వచ్చాను కాబట్టి సరిపోయిందండి, లేకపోతే పండగ ఇదంతా వచ్చేసేది, ఆ రూమ్లో కూడా వచ్చేసేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. చూడండి ఫ్రెండ్స్, కరెంట్ ఎలా వస్తుందో లైట్లోంచి మొత్తం కరెంట్ అంతా క్లోజ్ చేసేస్తున్నాం. చలో జాయింగే. మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. మొత్తం తుడిచేసాం, గాలికి తలుపు ఓపెన్గా పెట్టాం. మా ఆంటీ గారు వెళ్ళిపోతున్నారు. పాపం మా ఆంటీ గారు పడిపోయారు ఇందాక. ఇవన్నీ తీసి బయట పెట్టేశాం. आदत में आंटी चाय रखने को नाश्ते खा लेंगे. తడిసిని అన్నీ బయట పెట్టేసామండి, తడవని ఏమో ఇక్కడ పెట్టాం. కరెంట్ తీసాం ఎందుకంటే లైట్ వస్తుంది వెళ్తుంది, మళ్ళీ వైర్స్ అన్నీ కాలిపోయి ఇల్లు కాలిపోయే ప్రమాదం ఉంటుందని మా బాబా గారికి అడిగి లైట్లని క్లోజ్ చేసామన్నమాట. మెయిన్ తీసాం. ఇవైతే తడవలేదు, అందుకోసం ఇక్కడ పెట్టుకున్నాము. ఇది దివానియా, పెద్ద దివానియా. నేను తొందరగా వచ్చాను కాబట్టి ఇంకా ఇక్కడికి నీళ్ళు రాలేదు, ఇది నీట్గా ఉంది. ఇవన్నీ తడవలేదండి, అందుకోసం ఇక్కడ పెట్టుకున్నాము. తడిసినయేమో బయట ఆరేసాం, అటువైపు బయట కెమెరాలు ఉన్నాయి కదా, నేను అందుకోసం వెళ్ళట్లేదు మీకు చూపిస్తానికి. ఇది పెద్ద దివానియా, మగవాళ్ళది. ఈ పనంతా చేసేసరికి చెమటలు వచ్చేసినాయి అన్నమాట. జాకెట్ తీసి పక్కన పడేసా. ఇన్ని బరువు ఎంత బరువుగా ఉన్నాయో తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నాయి అంటే చక్కయి అన్నమాట, టేకి చాలా బరువుగా ఉన్నాయి. అందులో తడిచిపోయినాయి కదా, ఇంకా బరువుగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైట్లన్నీ తీసారు అందుకని చీకటిగా ఉంది. బాయ్ అండి.